అందరికీ నమస్కారం అండి. ఇది మనకి పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ దాకా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ చేయవలసిన యాప్ సంబంధించిన వీడియో ట్యుటోరియల్ అండి ఇది. ఇది ఓన్లీ అవగాహన కొరకు మాత్రమే చేయడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇది గూగుల్ ప్లే స్టోర్లో మనకి అవైలబుల్గా ఉండదు. దీన్ని మనం ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దీని యూఆర్ఎల్ వచ్చి appstore.nidhi.apcfss.in అనే యూఆర్ఎల్ అండి. ఇది ఎంట్రీ చేసిన తర్వాత మీరు ఇందులో డెమో పీడిఎంఎస్ అనే యాప్ ఉంటుంది. ఇది మనకి పోల్ డే బిఫోర్ 2 days వరకు ఈ డెమో యాప్ ఉంటుందండి. పోల్ డే బిఫోర్ 2 days బిఫోర్ని దీన్ని రిమూవ్ చేసి లైవ్ యాప్ని త్రూ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు మీరు ఈ డెమో యాప్ ద్వారా మీరు ఒకసారి ట్రై చేయడం మంచిది. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ డెమో పీడిఎంఎస్ యాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి iOS ఆండ్రాయిడ్ రెండు ఉంటాయి. మీ మొబైల్ని బట్టి చేయండి. డౌన్లోడ్ చేసుకుని ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఫైల్ని ఓపెన్ చేస్తాం. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటోమేటిక్గా యాప్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత యాక్సెస్ అడుగుతుంది. యాక్సెస్ని ఎలా చేస్తాం. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి మొబైల్ నెంబర్, మీరు ఏదైనా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి దాని యొక్క పాస్వర్డ్ వచ్చేసరికి DEMO అనేది స్మాల్ లెటర్స్. ఇది మనకి పోల్ డే రోజు మాత్రం డిస్ట్రిబ్యూషన్ రోజున ఏం చేస్తామంటే ఆ కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్కి ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడైతే మీరు ఏ నెంబర్తో అయినా లాగిన్ అవ్వచ్చు. కానీ ఆ రోజు మాత్రం పోల్ డే రోజు మాత్రం లైవ్ యాప్లో మాత్రం ఎవరికైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో వాళ్ళ యాప్ని ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఏది మొబైల్ నెంబర్తో అయినా మనం ఎంటర్ చేయొచ్చు. దీనికి వచ్చేసరికి పాస్వర్డ్ వచ్చేసరికి డెమో స్మాల్ లెటర్, సబ్మిట్. ఇక్కడ మనకి 3 యాక్టివిటీస్ కింద ఈవెంట్స్ ఉంటాయండి. అవి ప్రీ పోల్ డే అంటే పోలింగ్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ రోజు, అదేవిధంగా పోల్ డే రోజు 2 యాక్టివిటీస్ ఉంటాయి, మాక్ పోలు, యాక్చువల్ పోలు. ఫస్ట్ మనం ప్రీ పోల్ డే ఈవెంట్ చూద్దాం. ఇందులో 4 ఆప్షన్స్ వస్తాయి మీకు. అంటే మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎప్పుడైతే వెహికల్లో మూవ్ అయ్యి వెళ్తారో అప్పుడు మనం చేయాలి. స్టార్ట్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్, అది నెక్స్ట్ రీచ్డ్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత చేసే యాక్టివిటీ. అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్, మీరు వెళ్ళిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్కి అపాయింట్ చేసి వాళ్ళని నెక్స్ట్ డే 5 o'clock మాక్ పోల్కి అటెండ్ అవ్వమని ఇంటిమేషన్ ఇస్తారు. దానికి సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, మనం పోలింగ్ స్టేషన్ని కంపార్ట్మెంట్స్, పోస్టర్స్ ఇవన్నీ అరేంజ్ చేసిన తర్వాత చేయవలసింది. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్. ఇది తీసుకున్న తర్వాత స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్. మీరు ఎప్పుడైతే మీ పోలింగ్ స్టాఫ్తో పాటు మీరు ఎలక్షన్ మెటీరియల్ తీసుకుని డిస్పాచ్ అవుతారో అప్పుడు ఎస్ చేసి సబ్మిట్ చేయాలండి. ఒకవేళ డిస్పాచ్ అవ్వకుండా ఏమైనా ఇష్యూస్ ఉంటే నో పెడితే ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో మీకు ఏది రెలవెంట్ అయితే ఆ ఆప్షన్ తీసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతారు కాబట్టి ఎస్తో వెళ్ళి సబ్మిట్ చేస్తారు. ఇది డీటెయిల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే. ఇది నెక్స్ట్ సెకండ్ రీచ్డ్ పోలింగ్ స్టేషన్. మీరు పోలింగ్ స్టేషన్ రీచ్ అయిన తర్వాత పోలింగ్ పార్టీ హ్యాస్ రీచ్డ్ ది పోలింగ్ స్టేషన్, ఎస్. రీచ్ కాకపోతే ఒకవేళ నో. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నా, ప్రాబ్లం విత్ వెహికల్ అయినా, లేదా అదర్ ఏమైనా ఉంటే అదర్ తీసుకుని రిమార్క్స్ ఎంటర్ చేయాలి. నేను చేస్తున్నాను. ఎస్, సబ్మిట్. డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. మీరు పోలింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ బై ఇష్యూయింగ్ ఐడి కార్డ్స్ అండ్ వర్ ఇన్ఫార్మ్డ్ టు అటెండ్ మాక్ పోల్ at 5 AM. వాళ్ళని 5 గంటలకు మాక్ పోల్కి అటెండ్ అవ్వమని మినిమం 2 ఏజెంట్స్ అన్న అటెండ్ అయ్యేటట్టుగా చూసుకోవాలండి. లేదంటే మనం 15 minutes వెయిట్ చేసి అప్పుడు మాక్ పోల్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా వచ్చేటట్టుగా వాళ్ళకి ఇంటిమేట్ చేయడము, వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం అవి చేసి ఎస్ చేయండి. ఎస్ చేసి సబ్మిట్. నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి మనం ఫోటోను కూడా సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. వెబ్ క్యామ్ ఇన్స్టాల్డ్ ప్రాసెస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. మీకు వెబ్ క్యామ్ ఆప్షన్ ఆ పోలింగ్ స్టేషన్కి ఇచ్చినట్లయితే ఎస్ అనేసి దాని యొక్క క్యామ్ ఫోటో కూడా మనం తీసి సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఆర్ అరేంజ్డ్.
పీసీ ఫాలోడ్ బై ఏసీ. మనం ఇక్కడ ఓటింగ్ కంపార్ట్మెంట్స్ని ఫస్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చేస్తాం, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని అరేంజ్ చేయాలి కాబట్టి ఈ విధంగా అడగడం జరిగింది. కాబట్టి ఆ కంపార్ట్మెంట్ని ప్రాపర్గా అరేంజ్ చేసి సీక్రెట్స్ ఆఫ్ ఓటింగ్ దాఖలా దాన్ని కూడా మనం ఫోటో తీసి ఇక్కడ క్యాప్చర్ చేసిన టిక్. ఒకవేళ మళ్ళీ రీక్యాప్చర్ చేయాలంటే ఇంటూ కొడతాం, లేదంటే టిక్ తీసుకుని సబ్మిట్ చేస్తాం. అదేవిధంగా పోస్టర్స్ డిస్ప్లేడ్ ఇన్ ది పోలింగ్ స్టేషన్. ఆ పోస్టర్స్ ఇవన్నీ మనం ప్రాపర్గా డిస్ప్లే చేసామా లేదా అనేది చూసుకుని అన్నిటినీ పేస్ట్ చేసిన తర్వాత ఇది కూడా సబ్మిట్ చేస్తాం. ఈ విధంగా మనకి ప్రీ పోల్ డే యాక్టివిటీస్ కంప్లీట్ అవుతుందండి. ఈ హోమ్ బటన్ మీద నొక్కి మళ్ళీ బ్యాక్. నెక్స్ట్ డే మనం మాక్ పోల్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మాక్ పోల్లో 6 ఆప్షన్స్ వస్తాయండి ఈవెంట్స్. అందులో మాక్ పోల్ స్టార్టెడ్. ఎప్పుడైతే మీరు మాక్ పోల్ స్టార్ట్ చేస్తారో పార్లమెంటు ఈవీఎంకి, అసెంబ్లీ ఈవీఎంకి మాక్ పోల్ స్టార్టెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్. ఎస్. 2 more పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్. ఎస్. ఒకవేళ కాకపోతే నో అయితే ఏంటి రీజన్, ఇది చేసి మనం ఎస్ చేసి సబ్మిట్ చేస్తాం. సో మాక్ పోల్ స్టార్ట్ అయింది. అదే మాక్ పోల్ కంప్లీటెడ్. మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ పోల్ కంప్లీటెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్. మాక్ పోల్ సర్టిఫికేట్ ఈజ్ ఫిల్డ్. మాక్ పోల్ కంప్లీటెడ్ ఫర్ బోత్ ఏసీ మాక్ పోల్ సర్టిఫికేట్. మనం ఈ యాప్ని కంటిన్యూగా మానిటర్ చేస్తూ మనం వర్క్ చేస్తూ ఉంటే, ఈ యాప్లో అప్డేట్ చేస్తూ ఉంటే ఏ స్టెప్ బై స్టెప్ ఏంటనేది మనకు ఒక గైడెన్స్ కింద పనిచేస్తూ ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యాప్ని ప్రిసైడింగ్ యాప్స్లో యూజ్ చేస్తూ ఉంటే, అంటే మాక్ పోల్లో చాలామంది మాక్ పోల్ సర్టిఫికేట్ తీసుకోకపోవడం కానీ, లేదంటే వీవీప్యాట్ కంపార్ట్మెంట్లో వాటర్ స్లిప్లు తీయకుండా యాక్చువల్ పోల్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే సిఆర్సీ మాక్ పోల్ అయిన తర్వాత కంట్రోల్ యూనిట్లో సిఆర్సీ చేయకుండా యాక్చువల్ పోల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. కాబట్టి మనం ఈ పీడిఎంఎస్ యాప్ని యూజ్ మనం చేస్తూ ఉంటే ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ చేయాలనేది మనకి గైడెన్స్ కింద ఉంటుందండి. ఈ మాక్ పోల్ కంప్లీటెడ్లో మనకి బోత్ పీసీ కంప్లీట్ చేసాం, సర్టిఫికేట్ సబ్మిట్ చేసాం కాబట్టి సబ్మిట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్. సో ఎప్పుడైతే సర్టిఫికేట్ చేసేసామో అప్పుడు మాక్ పోల్ డేటాను కూడా క్లియర్ చేయాలి. మాక్ పోల్ క్లియర్డ్ ఇన్ సియూ అండ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0. కంట్రోల్ యూనిట్లో మాక్ పోల్ డేటాను క్లియర్ చేసాము, అక్కడ మనకి కౌంట్ 0 కూడా వచ్చిందనేసి ఎస్. ఆటోమేటిక్గా ఇది చేయకపోతే ఈ యాప్ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇది చేయాలని ఒక నోటేషన్ మనకి వస్తుందండి. రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్. ఇక్కడ మాక్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్ ఫ్రమ్ పీసీ వీవీప్యాట్ అండ్ సీల్డ్ ఇన్ బ్లాక్ కవర్. ఎస్. అదేవిధంగా మాక్ పోల్ స్లిప్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ఏసీ వీవీప్యాట్ అండ్ సీల్డ్ ఇన్ బ్లాక్ కవర్. ఎందుకంటే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వీవీప్యాట్లో మాక్ పోల్ స్లిప్లు తీసి బ్లాక్ కవర్లో సీల్ చేయాలి. అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి కూడా జరిగినవి సెపరేట్గా సీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అందులో ఏ ఒక్క స్లిప్ కూడా లేదనేసి మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ రెండు చేస్తే మనం ఏమి చేయాలనేది మనకి ఒక ఐడియా ప్రకారంగా వెళ్తాం జరుగుతుందండి. ఈ సబ్మిట్. అదేవిధంగా సీలింగ్ ఆఫ్ ఈవీఎం. డేటా క్లియర్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో ఈవీఎం సీలింగ్ ఆఫ్ పీసీ ఈవీఎం కంప్లీటెడ్, సీలింగ్ ఆఫ్ ఏసీ ఈవీఎం కంప్లీట్స్. ఇక్కడ సీలింగ్లో మనకి కంట్రోల్ యూనిట్ని వీవీప్యాట్ కంపార్ట్మెంట్ని అవి సీల్ చేయాలి కాబట్టి అవన్నీ ప్రాపర్గా చూసుకుని చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎం డ్యూరింగ్ మాక్ పోల్. ఒకవేళ మాక్ పోల్ టైంలో మీకు ఏమైనా డిఫెక్టివ్ ఐడెంటిఫై అయ్యి ఉంటే రీప్లేస్ చేశారా, పీసీ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ మాక్ పోల్ ఆర్ ఏసీ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ మాక్ పోల్, ఇది చూసుకోండి. మాక్ పోల్ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అనండి. ఇక్కడ మీకు నో అన్నప్పుడు రిమార్క్స్ జరుగుతుంది, కానీ ఇది డెమో యాప్ కాబట్టి మీకు ఈ ప్రాబ్లం ఉంది. లైవ్ యాప్లో ఈ ఇష్యూ ఉండదు, ఎస్ నో ఆప్షన్స్ ఉంటాయి. ఏసీ ఈవీఎం రెండింటిలోనే మనం ఏమి రీప్లేస్ చేయలేదు కాబట్టి నో అంటాం, సబ్మిట్. సో ఈ విధంగా ఈ మాక్ పోల్ ఈవెంట్ క్లోజ్ అవుతుందండి. దాని తర్వాత యాక్చువల్ పోల్. ఈ యాక్చువల్ పోల్లోకి వచ్చేసరికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే పోల్ స్టార్టెడ్, అదేవిధంగా ఎవ్రీ 2 hours వాటర్ టర్న్అవుట్ అయ్యాల్సిన అవసరం ఉంటుంది. అంటే 7 o'clock పోల్ స్టార్ట్ అయితే 9, 11, 1, 3, 5 అప్ టు 7 PM కూడా మీకు పోల్ జరుగుతూ ఉంటే 7 PM కూడా వేయాలి. ఒకవేళ మీకు 6 లోపే మీకు పోల్ క్లోజ్ అయిపోతే క్లోజ్ ఆఫ్ పోల్ చేస్తాము. ఒకవేళ 6కి ఇంకా ఎవరన్నా వాటర్స్ లైన్లో వెయిటింగ్లో ఉంటే మనం చివరి వాటర్ నుంచి ప్రెసిడింగ్ ఆఫీసర్ స్లిప్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. చివరి వరకు ఒకటి, అక్కడి నుంచి ఎదర వరకు అని అంతమంది ఉంటే అంతమందికి వెయిటింగ్ కింద
అదేవిధంగా క్లోజ్ ఆఫ్ పోల్, ఫైనల్ వాటర్లో సీలింగ్ ఆఫ్ ఈవీఎం, సేఫ్ ఎరర్ రీప్లేస్మెంట్, ఈ ఆప్షన్స్ అన్ని చేయవలసి ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసరికి ఇందులో మనకి స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్. మీరు ఎప్పుడైతే మాక్ పోల్ కంప్లీట్ అయ్యి 7 o'clockకి యాక్చువల్ పోల్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఎస్. నెక్స్ట్ వాటర్ టర్న్అవుట్. 9 o'clockకి ఎంతమంది ఓటర్స్ పోల్ చేశారు, ఓటింగ్ చేశారు అనేది మీరు వేయాలి. మేలు, ఫిమేలు, అదేవిధంగా థర్డ్ జెండర్ ఉంటే వేస్తారు, లేకపోతే జీరో వేయాలి. జీరో వేయకుండా సబ్మిట్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది ఏ ఆప్షన్స్కైనా. లేదంటే జీరో వేయండి, ఉంటే కనెక్టెడ్ కౌంట్ వేయండి. ఆటోమేటిక్గా టోటల్ ఓట్స్ పోల్డ్ అనేది వస్తుంది మీకు. అదేవిధంగా 11 o'clock, అదేవిధంగా 1 PM, 3 PM, 5 PM, 7 PM. ఇక్కడ 5 PM తర్వాత మీకు ఇంకా పోలు 6 o'clock కూడా కంటిన్యూ అయ్యి 6 o'clock ఇంకా ఎవరైనా వెయిటింగ్లో ఉంటే టోకెన్స్ ఎన్ని ఇచ్చారనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలండి. ఒక 10 members ఉన్నట్లయితే 10 members టోకెన్స్ ఇచ్చాం. ఓకే, ఒకవేళ మీకు 6 o'clockకి క్లోజ్ అయిపోయింది అనుకోండి, 6 o'clock బిఫోర్ క్లోజ్ అయ్యి ఉంటే మీరు వాటర్ టర్న్అవుట్ 7 PMని ఎంట్రీ చేసే ఇష్యూ రాదు. సో క్లోజ్ అప్ పోల్కి వెళ్తారు. క్లోజ్ ఆఫ్ పోల్లో టోటల్ వాటర్స్ రికార్డెడ్ ఇన్ CU 17A వాటర్స్ రిజిస్టర్ అండ్ ఫార్మ్ 17C ఈజ్ టాలీడ్ అండ్ ఫౌండ్ ఈక్వల్. ఒకవేళ మీకు క్లోజ్ ఆఫ్ పోల్ చేసినప్పుడు కంట్రోల్ యూనిట్లో ఉన్న వాటర్స్ కౌంటు, 17A రిజిస్టర్లో ఉన్న వాటర్స్ కౌంటు, 17Cలో మీరు రాసిన 3 టాలీ అవ్వాలి. టాలీ అవ్వకపోతే ఎందుకు టాలీ అవ్వలేదని చూసుకుని దాన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. టాలీ అయితే ఎస్ అంటాము. క్లోజ్ బటన్ ఈజ్ ప్రెస్డ్. క్లోజ్ బటన్ ప్రెస్ చేసాము లేదా ఎస్. ఈవీఎం సీలింగ్ ఈజ్ కంప్లీటెడ్ ఎస్. ఇది బోత్ PC అండ్ AC రెండింటికి కూడా చూసుకోవాలండి. నెక్స్ట్ ఒకవేళ మీకు పోలింగ్ 6 o'clock కంటే ఎక్కువ 7 ఆఫ్టర్ 7 కూడా అవుతూ ఉంటే మీరు వాటర్ టర్న్అవుట్ 7 PM కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ వాటర్ టర్న్అవుట్. క్లోజ్ ఆఫ్ పోల్ చేసిన తర్వాత మేల్ ఎంత, ఫీమేల్ ఎంత, థర్డ్ జెండర్ ఎంత, వీటిని మనం పీపుల్స్ డైరీ దాకా 17C దాకా ఎట్లయితే ఉన్నాయో దాన్ని బట్టి చూసుకుని యాక్యురేట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్. ఇక్కడ సీలింగ్ ఆఫ్ PC ఈవీఎం కంప్లీటెడ్ ఎస్. సీలింగ్ ఆఫ్ AC ఓకే. ఈవీఎంలో సీల్ చేసాం కాబట్టి ఎస్ అంటాము. అదేవిధంగా ఈ పోల్ మాక్ పోల్ కాకుండా యాక్చువల్ పోల్లో ఏమైనా రీప్లేస్ చేసి ఉంటే ఈవీఎంస్ ఏమైనా రీప్లేస్ చేసి ఉంటే ఎస్ అంటారు, లేకపోతే నో అంటారు. ఇందాక ప్రాబ్లం ఏంటి, ఇది కూడా ఇక్కడ నో అన్నప్పుడు ఆప్షన్ అడగకూడదు, దీన్ని అప్డేట్ చేస్తామని చెప్పారు. ఎస్ నో అని వస్తుంది మీకు, మిగతా ఏమీ రావు. ఆల్ నెసరీ ఫామ్స్ ఫిల్డ్. మీకు ఇచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ చేశారు లేదా ఎస్ సబ్మిట్. ఇంకా చివరికి వచ్చి సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్. ఇక్కడ ఏంటంటే మన పోల్ క్లోజ్ అయిన తర్వాత వెహికల్లో మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు రిసెప్షన్ సెంటర్కి రీచ్ అవుతారో ద పోలింగ్ పార్టీ హ్యాస్ సేఫ్లీ రీచ్ టు రిసెప్షన్ సెంటర్ ఎస్ సబ్మిట్. ఈ విధంగా దీన్ని మనం చేయవలసిన అవసరం ఉందండి. ఇక్కడ మెనూ బార్లో కూడా సేమ్ అవే ఉంటాయి. ఇవి కొన్ని పోలింగ్ స్టేషన్కి సంబంధించి నెట్వర్క్ లేని ఏరియాస్ ఉంటాయి. మొబైల్ నెట్వర్క్ గట్రా లేని ఏరియాస్లో ఏం చేయాలంటే ఈ కన్సర్న్డ్ సెక్టార్ ఆఫీసర్కి మీరు ఈ ఈవెంట్ వైజ్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి నెట్వర్క్ ఫీజిబిలిటీ లేదో పోలింగ్ స్టేషన్లో కన్సర్న్ సెక్టర్ ఆఫీసర్కి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ని మ్యాప్ చేయడం జరిగింది. వాళ్ళ సెక్టార్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ని కన్సర్న్ సెక్టర్ ఆఫీసర్కి మ్యాప్ చేశారు. సో సెక్టర్